ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో ఏదైతే ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారో ఇది ఆడుదాం ఆంధ్ర కాదు, ఇది యువతని మోసం చేసే ఒక కార్యక్రమంగా యువతంతా కూడా ఒకసారి గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఇది ఆడుదాం ఆంధ్ర కాదు, ఇది మన భవిష్యత్తులు, మన భావితరాల భవిష్యత్తును నాశనం చేసే ఈ కార్యక్రమాన్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకారం చుట్టారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు అధికారంలోకి వచ్చి రాగానే 2,35,000 ఉద్యోగాలు ఇస్తానన్నారు. 2,35,000 ఉద్యోగాలు కాదు కదా, ఒక్క ఉద్యోగం కూడా ఇచ్చిన పాపాన్ని ఎక్కడ పోలేదు. టీచర్స్ ఉద్యోగాలు భర్తీ చేస్తానన్నారు, ఎక్కడ భర్తీ చేశారు? ఒకవైపు చూస్తే ఆర్టీసీ సమ్మెలు, ఒకవైపు చూస్తే జీవీఎంసీ సమ్మెలు, ఒకవైపు చూస్తే మీ సొంత వ్యవస్థ వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మీ మీద తిరగబడే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో వచ్చింది. అంటే మీరు ఎంత దారుణమైన స్థితిలో మీ పరిపాలన కొనసాగిస్తున్నారో ఈ రాష్ట్ర ప్రజానీకం అంతా కూడా గమనిస్తుంది. మీరు ఏదైతే జాబులు ఇస్తానన్నారో ఆ జాబులు ఇచ్చే మాటను మీరు తొంగలో తొక్కారు కనుక ఈరోజు ఏదైతే చదువుకున్న యువత అంతా ఉన్నారో ఆ యువత అందరికి కూడా మద్దతు అవ్వడానికి మా తెలుగుదేశం పార్టీ తరఫున మేము ఇక్కడికి రావడం జరిగింది. అలాగే మీరు 2,35,000 ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానని చెప్పి ఒక మాట ఇచ్చారు. మీరు ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ కాదు కదా, మీరు రిలీజ్ చేసే క్యాలెండర్ ఓన్లీ సాక్షి క్యాలెండర్ మాత్రమే ప్రతి సంవత్సరం రిలీజ్ అవుతుంది తప్పితే ప్రజలకు ఉపయోగపడే జాబ్ క్యాలెండర్ ఎక్కడా కూడా రిలీజ్ కావటం లేదు. 4.5 సంవత్సరాలు గడిచిపోయింది, 5వ సంవత్సరం ఎంటర్ అవుతుంది. మీరు మళ్ళీ వచ్చే జనవరి, నెక్స్ట్ ఒక వారం రోజుల్లో జనవరి వస్తుంది 1వ తారీఖు. 1వ తారీఖుకి మీరు సాక్షి క్యాలెండర్ తప్పితే జాబ్ క్యాలెండర్ అయితే రిలీజ్ చేసే పరిస్థితి లేదు కనుక మా యువత అందరం కూడా ఇక్కడ కదిలి వచ్చి గాంధీ గారి సాక్షిగా మా బాధలు తెలియజేసుకోవాలని ఇక్కడ ఈ నిరసన కార్యక్రమం చేపట్టాం. డౌన్ డౌన్ సీఎం, డౌన్ డౌన్ సీఎం, డౌన్ డౌన్ సీఎం, డౌన్ డౌన్ సీఎం. ఆ రోజు యువతకి 2,35,000 ఉద్యోగాలు ఇస్తానని చెప్పి మోసం చేసి అధికారంకి వచ్చి సుమారు 4.5 సంవత్సరాలు గడుస్తుంది. ఈ రోజు వరకు యువతకి ఎక్కడా కూడా ఉద్యోగాలు తీసిన పాపం ఎక్కడ పోలా. ఈ రోజు మేము ప్రశ్నిస్తే యువతను అరెస్ట్ చేసే పరిస్థితి. ఈ రోజు ఒక చేత్తో డిగ్రీ పట్ట, మరో చేత్తో ఖాళీ పొట్ట పట్టుకొని ఈ రోజు దేశం అంతా తిరిగే పరిస్థితి యువత. ఈరోజు యువత ఆంధ్ర రాష్ట్రం వదిలేసి వేరే రాష్ట్రాలకు వలస వెళ్ళిపోయే పరిస్థితి చూస్తున్నాం. ఈ రోజు ఉద్యోగాలు ఇవ్వడం మానేసి కొత్తగా జనాన్ని మోసం చేయడానికి ఆడుదాం రండి అని చెప్పి ఆంధ్ర అని చెప్పి ఒక కొత్త ప్రోగ్రాం తీసుకున్నారు. ఈరోజు అందుకే మేము అడుగుతున్నాం, ఈరోజు ఆడుదాం సరే, కానీ మా జాబులు ఎక్కడ, చదువుకున్న ఉద్యోగాల పరిస్థితి ఎక్కడ? దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఏదైతే మోసపూరితమైన హామీలు పెట్టారో ఇంకా మీరు ఉండేది 3 నెలలు మాత్రమే. మీ ప్రభుత్వం కూలిపోతుంది. రాబోయేది రామన్న రాజ్యం. ఏదైతే 2,35,000 ఉద్యోగాలు ఇస్తా ఉన్నామో యువతందరికీ కూడా ఉద్యోగాలు 2 నెలల్లో, ప్రభుత్వం వచ్చిన 2 నెలల్లో ఉద్యోగాలు ప్రతి ఒక్కరికి కూడా ఇచ్చి ఏదైతే మెగా డిఎస్సీ ఉందో మెగా డిఎస్సీని పూర్తి చేస్తాం. ఏదైతే టీచర్స్ ఉన్నారో టీచర్స్ ఖాళీలు భర్తీ చేస్తాం. ఏదైతే పోలీస్ వ్యవస్థ ఉందో పోలీస్ వ్యవస్థను భర్తీ చేస్తాం. మీరు ఏదైతే మోసపూరితమైన హామీలు ఇచ్చారో మీ హామీలన్నీ కూడా తొంగలో తొక్కి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరికి ఉద్యోగం ఇస్తారు. ఈ రోజు కొత్తగా జనాన్ని మోసం చేయడానికి ఆడుదాం రమ్మంటున్నారా? ఏమాటాడుతామంటే మీతో వచ్చి మేము, అందుకే మా జాబులు ఎక్కడ జగన్ అని అడుగుతున్నాం. ఈరోజు ఆడుదాం ఆంధ్ర కాదు, ఈరోజు యువతందరూ రోడ్డు ఎక్కి ఉద్యోగాలు ఎక్కడ జగన్ అని అడిగే పరిస్థితి ఏర్పడింది. జగన్మోహన్ రెడ్డిని టైం అయిపోయింది, ప్రతి ఒక్కరికి ఉద్యోగం ఇస్తాం. లొకేషన్ల దగ్గరుండి ప్రతి స్టూడెంట్ కి కూడా ఉద్యోగం ఇచ్చే బాధ్యత తీసుకుంటాం. ఉద్యోగాలు వచ్చే వరకు కూడా మరి నిరుద్యోగ వృత్తిస్తాం కూడా పక్కా ఇస్తాం. ఏదైతే మరి సూపర్ 6 కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో ప్రతిదీ కూడా మేము హామీని పూర్తి చేస్తామని గాంధీ గారి సాక్షిగా తెలియజేస్తూ ఒక్కసారి అందరూ కూడా డౌన్ డౌన్ సీఎం, 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 డౌన్ డౌన్ సీఎం. ఆడుదాం సరే, 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 డౌన్ డౌన్ సీఎం, 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 డౌన్ డౌన్ సీఎం. థ్యాంక్ యూ వండాలి అందరికి.